ఇవాళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే గంటలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గ్రేటర్ హైదరాబాద్కు వాతావరణ శాఖ భారీ వర్షాల సూచన చేసినట్టు తెలుస్తోంది. వచ్చే గంటలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది కదా. అప్డేట్స్ ఏంటి అరవింద్? చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాంతో పాటుగా రాగాల గంటలు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. దాదాపు గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు సూచన చేశారు. దాదాపుగా ఈ సమయానికి మాత్రం అంటే జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, మధురా నగర్, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా కురుస్తుంది. దానికి తోడుగా సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే అటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్ష సూచన కూడా అక్కడ ఉంది. దాని తర్వాత కూడా అటు సిద్దులాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, అటు శంషాపూర్ కానీ, మరో విధంగా చూసుకుంటే ఖైరతాబాద్, గోల్కొండ ఈ ప్రాంతాల్లో కూడా రాగాల గంటలో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు సూచన చేశారు. దీనికి తోడుగా అటు ముసిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అటు పంజాగుట్ట, ఈ ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మరి కాసేపట్లో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నైరుతి ఋతుపవనాల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు హైదరాబాద్ లో కానీ రాగాల 3 రోజుల వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుందని కూడా తెలియజేశారు. ప్రధానంగా ఈ రోజు హైదరాబాద్ కానీ అటు బేగంపేట్, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుందంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. మరో విధంగా చూసుకుంటే అంటే నిన్న మొన్న ఈ రోజు కొంచెం వేడి వాతావరణం ఉన్నా కానీ ఆ రాగాల 3 రోజుల పాటు కూడా కొంచెం వర్ష సూచనలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరో విధంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది దాదాపుగా కంటిన్యూస్ గా అంటే 1 గంట నుంచి 2 గంటల సమయంలో కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన గంట వర్షమే కానీ భారీ వర్షం కూడా వస్తుందంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.